నేను ప్రజల మధ్యలోనే ఉంటున్నాను, ప్రజలకు ఏదో చేస్తున్నాను, చించి చాటేస్తున్నాను, పొడుస్తున్నాను అని చెప్పేసి కలరింగ్ ఇచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు చాలా తాపత్రయపడుతున్నాడు. అంటే ప్రజలందరికీ తెలుసు, ప్రతిదీ ఆయన మాట్లాడే దాంట్లో ఒక నాటకీయత ఉందని, అది చాలా ఆర్టిఫిషియల్గా ఉందని అందరికీ తెలుసు. కానీ కొన్ని మాటలు ఎంత ఆలోచించినా 2-3 సార్లు రిపీట్ కొట్టి విన్నా కానీ మనకు అర్థం కాదు. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి, ఏం చేయాలనుకుంటున్నాడు అని. ఆ పెద్ద మనిషి మాటల్లోనే ఒకసారి ఆ ఉద్దేశాలు ఏంటో వినండి. మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ సెక్షన్ రాయండి. ఒకసారి మాట్లాడుతున్నాడు అంటే చాలా ఇంటెలిజెన్స్ ఉంటే తప్ప ఆయన మాటల్ని డీకోడ్ చేయలేము. ఓన్లీ బాలకృష్ణ, నారా లోకేష్ ఇటువంటి వాళ్ళే డీకోడ్ చేయగలరు. ఒకసారి వినండి. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం. వస్తువులు పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటాం అని చెప్పి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ముందుకు పోతేనే ఎంతమంది పిల్లలుంటే అన్ని ఎక్కువ వస్తువులు అన్నాడు. అంటే వసతులు కల్పిస్తాడంట, పెద్ద కుటుంబం ఉంటే ఆదరిస్తాడంట, ఇన్సెంటివ్స్ ఇస్తాడంట, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాడంట, ఆర్థికంగా బలోపేతం చేస్తాడంట. అంటే పూర్ టు రిచ్ పథకమైన కొంపదీసి ఏమో మరి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడే కుమారుడు, ఆయనకు ఒక్కడే కుమారుడు. సో వాళ్ళు మాత్రం చిన్న చిన్న కుటుంబాల్ని వారు ఎంచుకొని ప్రజల్ని మాత్రం మీరు ఇష్టారీతిన పిల్లల్ని కనండి, ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఎక్కువ వసతులు కల్పిస్తామంటే ఎవడు సాకేది ఆ పిల్లల్ని? ఇప్పుడు తినడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరేమో రాజధానిలో ఎకరం 20 కోట్లు అంటాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాండి, ఈయన మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తాడంట. ఇప్పుడు మీలో ఎంతమంది రాజధానిలో పోయి ఎకరం 20 కోట్లకు కొంటారు? అవన్నీ కూడా పెద్దోళ్ళ చేతికే పోతాయి కదా. అప్పుడు ఇంకా రాజధాని మీది ఎట్లయితుంది? దూర సందు లేదంటే మెడకు డోల్ అన్నట్లు, మింగను మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు ఒకరిని ఇద్దరిని పోషించుకోవడానికి దిక్కు లేదంటే ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి ఈయన ఆర్థిక సపోర్ట్ చేస్తాడంట, ఇన్సెంటివ్స్ ఇస్తాడంట, ఆర్థికంగా ఆదుకుంటాడంట. మీకేమన్నా అర్థమైందా ఆయన కాన్సెప్ట్ ఏందో? పిల్లలు లేరంట, ఊర్లు ఇదైపోతున్నాయంటే తప్పు నీదే కదా. ఆ విషయంలో మాత్రం ఒప్పుకోడు. ఏమన్నాడు ఇంతకుముందు? అమెరికాకు పోతున్నారంటే, ఎక్కడన్నా పోయి పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారంటే నా వల్లే, నేనే సృష్టించినాను, నేనే చేసిన అంటాడు. ఇప్పుడు ఊర్లలో ఉండే వాళ్ళంతా అమెరికాకు పోయి అక్కడ ఊర్లు ఖాళీ కావడానికి కారణం నువ్వే కదా. అట ఒప్పుకోడు, మళ్ళీ నేను కాదంటాడు, దానికి నాకు సంబంధం లేదంటాడు. అంటే ఏది సౌకర్యం ఉంటే దాన్ని అలా ఆ టైంకి కానిచ్చేస్తూ ఉంటాడు. మీరు గమనించారండి, చంద్రబాబు నాయుడు గత 20 ఏళ్ళుగా ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత అవే మాటలు చెప్తున్నాడు. కానీ జనాలు ఆయన్ని నమ్ముతున్నారు. ఎలక్షన్స్ ముందు ఏం చెప్తాడు? కుక్కకు బిస్కెట్లు వేసినట్టు, ఇంకా ఏదైనా గేదెలకు దానా వేసినట్టు మీకు ఇచ్చేస్తా, తీసుకోండి, ఇది కావాలంటే ఇది ఇస్తా, అది కావాలంటే అది ఇస్తా, మీకు ఏది కావాలంటే అది ఇస్తా అంటాడు. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అప్పులున్నాయి, ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది, భయమేస్తుంది, ఆవేదన కలుగుతుంది, ఆవేశం వస్తుంది, వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు ఇంజనీర్ కావాలంటే బైపీసీ చదవాలా, ఇవన్నీ చెప్తాడు. అదే సేమ్ రోసయ్య గారు ఎప్పుడూ చెప్పారు. ఇప్పుడు కొత్తగా మీరు ఎక్కువ మంది పిల్లల్ని కంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారంట. ఇంకా ఈయన ఈ మాట అంటాడో లేదో, ఇంకా ఆడ ఉంటాడు కదా నిమ్మప్పులు రామానాయుడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటాడు. గోషిలో రాయి, ఆశకు పోతే గోషిలో రాయబడింది అంటారు కదా. ఆ టైప్లో మళ్ళీ ఏం జరగవు. ఎందుకంటాడు ఇట్లాంటి మాటలు? మీకు ఏమన్నా తెలుసా? నాకు నిజంగా అర్థం కాదు. ఇప్ప మనస్తత్వం ఏందో. ఇప్పుడు ఎవరైనా ఎక్కువ మంది పిల్లలు కన్నా కానీ మళ్ళీ ఇద్దరు కాకుండా ముగ్గురిని ఎవరైనా కన్నారనుకోండి, చూసిరా తమ్ముళ్ళు నా వల్లే అంటాడు. ఏందో అదొక మానసిక రోగమా ఏందో నాకు అర్థం కదా ఇప్పకు. ఇప్పుడు ఎక్కువ మందిని కానీ ఎవరు సాకుతారు? 3-4 కనాలంట, ఇన్సెంటివ్స్ ఇస్తాడంట. ఇస్తానేటి ఈ స్వామి, ప్రజలకు ఇస్తానే ఆశ పెట్టావు కదా. అయ్యి ఎందుకు ఈ సొట్టకూతులన్నీ? నేను సొట్టకూతులని ఎందుకంటానంటే ఏవి సకంగా అనిపించవు నాకు. ఏంటికి మాట్లాడతాడు? మళ్ళా ఒక డైలాగ్ కొడతాడు, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. నువ్వు 75 ఏళ్ళకు నువ్వు పెద్ద కొడుకు అంటే నీ కొడుకు ఏంది? పాలు తాగే పిల్లోడా వాళ్ళ ఇంట్లో? ఏందో మరి, ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాడు. నువ్వే ఒక తాతవి అందరికీ, మళ్ళీ నువ్వు పెద్ద కొడుకుగా ఉండేది ఏంది? ఇంకా నువ్వు పెద్ద కొడుకుగా ఉండాలంటే ఇంకా వాళ్ళకి ఎంత వయసు ఉండాలా? ఇప్పుడు 22 ఏళ్ళు 23 ఏళ్ళకు ఎవరికైనా పెళ్ళి అయింది అనుకుందాం యావరేజ్గా. అంటే ఇప్పట్లో 30 ఏళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యేది కూడా గగనంగా ఉంది. అందరూ 30 ఏళ్ళ తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సరే 22 ఏళ్లకు పెళ్ళిళ్ళు అయినాయి అనుకో,
25 ఏళ్లకు కొడుకు పుట్టాడు అనుకో, ఇప్పుడు ఈయనకు 75, ఈయన పెద్ద కొడుకుగా ఉన్నాడంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? 100 ఏళ్ళు ఉండే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. 100 ఏళ్ల తర్వాత ఎంతమంది బతుకుతున్నారు? కనీసం 100కు ఎంతమంది రీచ్ అవుతున్నారు? నేను మీ ఇంటికి పెద్ద తాతలాగా ఉంటా అంటే బాగుంటుంది, కానీ మీ ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటా, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తా, మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనడం. ఈసారి చెప్పేటప్పుడు చంద్రబాబు ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటా అని చెప్పకు, ఇంటికి పెద్ద తాతలాగా ఉంటా అని చెప్పు, బాగుంటుంది. నువ్వు పెద్ద కొడుకులాగా ఉండాలంటే ఇంకా వాళ్ళ దంపతులకి వయసు 100 ఏళ్ళు ఉండాలా, నువ్వు వాళ్ళని అడ్రస్ చేస్తానట్టు, వాళ్ళకు చెప్తానట్టు. ఎవరుంటారు 100 ఏళ్ళు? ఎవరు బతికున్నారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి అబ్బా, మీరు ఎక్కువ మంది పిల్లల్ని కంటే చంద్రబాబు నాయుడు మీకు డబ్బులు ఇస్తాడంట, మీరు నమ్ముతారా నమ్మరా? అదొక్క మాట రాయండి, పుణ్యం కట్టుకోండి. నేను ప్రజల మధ్యలోనే ఉంటున్నాను, ప్రజలకు ఏదో చేస్తున్నాను, చించి చాటేస్తున్నాను, పొడుస్తున్నాను అని చెప్పేసి కలరింగించుకోవడానికి చంద్రబాబు నాయుడు చాలా తాపత్రయపడుతున్నాడు. అంటే ప్రజలందరికీ తెలుసు, ప్రతిదీ ఆయన మాట్లాడే దాంట్లో ఒక నాటకీయత ఉందని, అది చాలా ఆర్టిఫిషియల్గా ఉందని అందరికీ తెలుసు. కానీ కొన్ని మాటలు ఎంత ఆలోచించినా 2-3 సార్లు రిపీట్ కొట్టి విన్నా కానీ మనకు అర్థం కాదు. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి, ఏం చేయాలనుకుంటున్నాడు అని. ఆ పెద్ద మనిషి మాటల్లోనే ఒకసారి ఆ ఉద్దేశాలు ఏంటో వినండి, మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ సెక్షన్ రాయండి. ఒకసారి మాట్లాడుతున్నాడు అంటే చాలా ఇంటెలిజెన్స్ ఉంటే తప్ప ఆయన మాటల్ని డీకోడ్ చేయలేము. ఓన్లీ బాలకృష్ణ, నారా లోకేష్ ఇటువంటి వాళ్ళే డీకోడ్ చేయగలరు. ఒకసారి వినండి. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం. వస్తువులు పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటాం అని చెప్పి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ముందుకు పోతేనే ఎంతమంది పిల్లలుంటే అన్ని ఎక్కువ వస్తువులు అన్నాడు, అంటే వసతులు కల్పిస్తాడంట, పెద్ద కుటుంబం ఉంటే ఆదరిస్తాడంట, ఇన్సెంటివ్స్ ఇస్తాడంట, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాడంట, ఆర్థికంగా బలోపేతం చేస్తాడంట. అంటే పూర్ టు రిచ్ పథకమైన కొంపదీసి ఏమో మరి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడే కుమారుడు, ఆయనకు ఒక్కడే కుమారుడు. సో వాళ్ళు మాత్రం చిన్న చిన్న కుటుంబాల్ని వారు ఎంచుకొని ప్రజల్ని మాత్రం మీరు ఇష్టారీతిన పిల్లల్ని కానండి, ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఎక్కువ వసతులు కల్పిస్తామంటే ఎవడు సాకేది ఆ పిల్లల్ని? ఇప్పుడు తినడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరేమో రాజధానిలో ఎకరం 20 కోట్లు అంటాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాండి, ఈయన మళ్ళీ ఇన్సెంటివ్స్ ఇస్తాడంట. ఇప్పుడు మీలో ఎంతమంది రాజధానిలో పోయి ఎకరం 20 కోట్లకు కొంటారు? అవన్నీ కూడా పెద్దోళ్ళ చేతికే పోతాయి కదా. అప్పుడు ఇంకా రాజధాని మీది ఎట్లయితుంది? దూర సందు లేదంటే మెడకో డోల్ అన్నట్లు, మింగను మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు, ఒకరిని ఇద్దరిని పోషించుకోవడానికి దిక్కు లేదంటే ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి ఈయన ఆర్థిక సపోర్ట్ చేస్తాడంట, ఇన్సెంటివ్స్ ఇస్తాడంట, ఆర్థికంగా ఆదుకుంటాడంట. మీకేమన్నా అర్థమైందా ఆయన కాన్సెప్ట్ ఏందో? పిల్లలు లేరంట, ఊర్లు ఇదైపోతున్నాయంటే తప్పు నీదే కదా. ఆ విషయంలో మాత్రం ఒప్పుకోడు. ఏమన్నాడు ఇంతకుముందు? అమెరికాకు పోతున్నారంటే, ఎక్కడన్నా పోయి పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారంటే నా వల్లే, నేనే సృష్టించినాను, నేనే చేసిన అంటాడు. ఇప్పుడు ఊర్లలో ఉండే వాళ్ళంతా అమెరికాకు పోయి అక్కడ ఊర్లు ఖాళీ కావడానికి కారణం నువ్వే కదా. అట ఒప్పుకోడు, మళ్ళీ నేను కాదంటాడు, దానికి నాకు సంబంధం లేదంటాడు. అంటే ఏది సౌకర్యం ఉంటే దాన్ని అలా ఆ టైంకి కానిచ్చేస్తూ ఉంటాడు. మీరు గమనించారండి, చంద్రబాబు నాయుడు గత 20 ఏళ్ళుగా ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత అవే మాటలు చెప్తున్నాడు. కానీ జనాలు ఆయన్ని నమ్ముతున్నారు. ఎలక్షన్స్ ముందు ఏం చెప్తాడు? కుక్కకు బిస్కెట్లు వేసినట్టు, ఇంకా ఏదైనా గేదెలకు దానా వేసినట్టు మీకు ఇచ్చేస్తా, తీసుకోండి, ఇది కావాలంటే ఇది ఇస్తా, అది కావాలంటే అది ఇస్తా, మీకు ఏది కావాలంటే అది ఇస్తా అంటాడు. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అప్పులు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది, భయమేస్తుంది, ఆవేదన కలుగుతుంది, ఆవేశం వస్తుంది, వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు ఇంజనీర్ కావాలంటే బైపీసీ చదవాలా, ఇవన్నీ చెప్తాడు. అదే సేమ్ రోసయ్య గారు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు కొత్తగా మీరు ఎక్కువ మంది పిల్లల్ని కంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారంట. ఇంకా ఈయన ఈ మాట అంటాడో లేదో, ఇంకా ఆడ ఉంటాడు కదా నిమ్మప్పులు రామానాయుడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటారు. గోషిలో రాయి, ఆశకు పోతే గోషిలో రాయబడింది అంటారు కదా. ఆ టైప్లో మళ్ళీ ఏం జరగవు. ఎందుకంటాడు ఇట్లాంటి మాటలు? మీకేమన్నా తెలుసా? నాకు నిజంగా అర్థం కాదు ఈ మనస్తత్వం ఏందో. ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ మంది పిల్లలు కన్నా కానీ మళ్ళీ ఇద్దరు కాకుండా ముగ్గురిని ఎవరైనా కన్నారనుకోండి, చూసిరా తమ్ముళ్ళు నా వల్లే అంటాడు. ఏందో అదొక మానసిక రోగమా ఏందో నాకు అర్థం కదా ఇప్పకు. ఇప్పుడు ఎక్కువ మందిని కానీ ఎవరు సాకుతారు? 3-4 కనాలంట, ఇన్సెంటివ్స్ ఇస్తాడంట. ఇస్తానట్టు ఈ స్వామి, ప్రజలకు ఇస్తానే ఆశ పెట్టావు కదా, అయ్యి ఎందుకు ఈ సొట్టకూతలన్నీ?
నేను సొటకూతులని ఎందుకంటానంటే ఏవి సక్కంగా అనిపించవు నాకు. ఏంటికి మాట్లాడతాడు, మళ్ళా ఒక డైలాగ్ కొడతాడు, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. నువ్వు 75 ఏళ్ళకు నువ్వు పెద్ద కొడుకు అంటే నీ కొడుకు ఏంది, పాలు తాగే పిల్లోడా వాళ్ళ ఇంట్లో? ఏందో మరి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాడు, నువ్వే ఒక తాతవి అందరికీ, మళ్ళీ నువ్వు పెద్ద కొడుకుగా ఉండేది ఏంది? ఇంకా నువ్వు పెద్ద కొడుకుగా ఉండాలంటే ఇంకా వాళ్ళకి ఎంత వయసు ఉండాలా? ఇప్పుడు 22 ఏళ్ళు 23 ఏళ్ళకు ఎవరికైనా పెళ్ళి అయింది అనుకుందాం, యావరేజ్గా. అంటే ఇప్పట్లో 30 ఏళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యేది కూడా గగనంగా ఉంది, అందరూ 30 ఏళ్ళ తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సరే 22 ఏళ్లకు పెళ్ళిళ్ళు అయినాయి అనుకో, 25 ఏళ్లకు కొడుకు పుట్టాడు అనుకో, ఇప్పుడు ఈయనకు 75, ఈయన పెద్ద కొడుకుగా ఉన్నాడంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? 100 ఏళ్ళు ఉండే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. 100 ఏళ్ళ తర్వాత ఎంతమంది బతుకుతున్నారు? కనీసం 100కు ఎంతమంది రీచ్ అవుతున్నారు? నేను మీ ఇంటికి పెద్ద తాతలాగా ఉంటా అంటే బాగుంటుంది, కానీ మీ ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటా, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తా, మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనడం. ఈసారి చెప్పేటప్పుడు చంద్రబాబు ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటా అని చెప్పకు, ఇంటికి పెద్ద తాతలాగా ఉంటా అని చెప్పు, బాగుంటుంది. నువ్వు పెద్ద కొడుకులాగా ఉండాలంటే ఇంకా వాళ్ళ దంపతులకి వయసు 100 ఏళ్ళు ఉండాలా, నువ్వు వాళ్ళని అడ్రస్ చేస్తానట్టు, వాళ్ళకు చెప్తానట్టు. ఎవరుంటారు 100 ఏళ్ళు, ఎవరు బతుకున్నారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి అబ్బా, మీరు ఎక్కువ మంది పిల్లల్ని కంటే చంద్రబాబు నాయుడు మీకు డబ్బులు ఇస్తాడంట, మీరు నమ్ముతారా నమ్మరా? అదొక్క మాట రాయండి, పుణ్యం కట్టుకోండి.